తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అలా చూద్దాం. సౌలభ్యంగా ఉంటుందని చెప్తారు. ఎన్ని ఘోరాలు జరిగినాయంటే అధ్యక్ష, ఒక పట్టాదారు దగ్గరికి వెళ్ళి నీ చేనుని నీ పొలంని నాకు ఇంత ధరకు నువ్వు అమ్మాలనంటే ఆ రైతన్నడు నేను ఎందుకు అమ్మాలా, నా తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి నేను అమ్మనంటే నువ్వు ఎట్లా అమ్ముకుంటావో నేను చూస్తా, మా మాయల పకీరు శిలక హైదరాబాద్లో ఉంటారు, దాన్ని నేను ధరణి పోర్టల్లో ప్రొబిటెడ్ లో పెట్టిపిస్తాను వార్నింగ్ ఇచ్చిపోతే వార్నింగ్ ఇచ్చినటువంటి 2 గంటల తర్వాత ఆ రైతు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే నీది ప్రొబిటెడ్ లో ఉన్నది, నీది నిషేధిత జాబితాలో ఉన్నది, నువ్వు అమ్ముకోలేవు అని ఆ రైతుకు చెప్తే పెళ్లి పెట్టుకున్నటువంటి ఆ రైతు ఏడ్చుకుంటూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఏ వ్యక్తి అయితే బ్లాక్ మెయిల్ చేసిండో, ఏ వ్యక్తి అయితే అతపావసి ధరకు నువ్వు అమ్మాలని అన్నాడో ఆ అతని దగ్గరికి వెళ్ళి రైతు బతిమిలాడి ఆ భూమిని అమ్ముకున్నటువంటి సందర్భాలు జరిగినాయి. అధ్యక్ష ధరణి పోర్టల్లో 50-60 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు గతంలో సాదా బయాన మీద కొన్నటువంటి ఆ భూములని ఈ ధరణి వచ్చిన తర్వాత కొందరు దేశముఖులు కావచ్చు, కర్నళ్లు కావచ్చు, మిగతా కొందరు దొరలు కావచ్చు, నక్సలైట్ల భయంకు మారుమూల గ్రామాల నుండి బతుకు తెరువు కొరకు హైదరాబాద్ వచ్చినటువంటి దొరలకు తిరిగి 100,000 ఎకరాలు వాళ్ళ చేతిలో పట్టాలు వచ్చిన తర్వాత 50-60 సంవత్సరాలుగా సాదా బయానా మీద 500-1000 రూపాయలకు ఎకరం కొనుక్కున్నటువంటి ఆ రైతులు వీళ్లకు పట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళు అనాథలుగా మారిండ్రు. కూలీలుగా బతకడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు పట్టాదారులుగా మారిండ్రు. పట్టాదారు కావాల్సినటువంటి రైతులు అదే గ్రామంలో కూలీలుగా మారిండ్రు. మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, గతంలో ఆ రకంగా ఉన్నటువంటి తప్పులను మీరు ఇప్పుడు కొత్తగా ఈ భూభారతిలో చాలా స్పష్టంగా అన్ని విషయాలు జిల్లా లెవెల్లో కూడా చర్చ జరిగింది. ఆ చర్చలు కూడా నేను పాల్గొన్నా. కానీ మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గత ప్రభుత్వం ఏ రకంగానైతే మాయల పకీరు శిలక వ్యవహారం చేసిందో మీరు పెట్టినటువంటి బిల్లులో కూడా ఒక క్లాజ్ ఉంది అధ్యక్ష. ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసే వరకు సిసిఎల్ఏనే దీనికి సర్వస్వము అని మీరు ఆ క్లాజ్ ని, ఎందుకంటే తర్వాత చర్చలో చెప్పాలనుకున్నాం కానీ సందర్భానికి అనుసంధానం ఉన్నది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం కూడా ధరణి పెట్టేటప్పుడు ఒక మాట చెప్పింది అధ్యక్ష, తప్పుడు ఎప్పుడు జరిగినా కూడా, తప్పులు ఎక్కడ జరిగినా ఏ అధికారి చేసినా మీకు అప్పీళ్లకు అవకాశం ఉన్నది అని చెప్పిండ్రు. 6-7 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. ఎక్కడా కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు, ఎక్కడా కూడా అన్నా నా ప్రశ్న మొదటిసారి వచ్చింది, దండం పెడతానా మీ ప్రభుత్వం అన్నా, మీ ప్రభుత్వాన్ని సలహాలు చెప్తున్నాం, సూచనలు ఇస్తున్నాం అన్నా. గత ప్రభుత్వం అధ్యక్ష ధరణి వల్ల పూర్తిగా ఏదో చెడు జరిగిందని కూడా నేను చెప్పా, అక్కడ ఉన్నటువంటి లోపాలు మాత్రమే చెప్తున్నా. నేను ధరణి వల్ల పూర్తిగా పనికిరాని చట్టమని కూడా చెప్పా, అక్కడ ఉన్నటువంటి లోపాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. అధ్యక్ష నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆ విషయం ఎందుకు స్పష్టం చేస్తున్నానంటే, సిసిఎల్ఏ అనేది ప్రభుత్వం చేతిలో. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పదవికి కూడా లేనటువంటి విలువ సిసిఎల్ఏకి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆనుకొని ఉన్నటువంటి మండల తహసీల్దార్లకు, జిల్లా కలెక్టర్కు లేని విలువ కూడా తహసీల్దార్లకు వచ్చింది. 100,000 కోట్ల రూపాయలు మనం అనేక సందర్భాల్లో పేపర్లలో చూసినాం. పోస్టింగ్ వచ్చినటువంటి 3 నెలలకే ఒక తహసీల్దారు ఆదాయం 480 కోట్ల రూపాయలు. ఇక్కడ లేకుంటే పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి చుట్టాల పేర్ల మీద భూములు మార్చుకున్నటువంటి పద్ధతిని కూడా మనం చూసినాం. అధ్యక్ష ఏ రాష్ట్ర రాజధానికి కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర రాజధానికి కూడా 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు లేవు. అది మనం చేసుకున్నటువంటి పుణ్యమో ఏమో, ఈ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు మాత్రమే లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహారం చేస్తే, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆ భూముల్ని రక్షించుకుంటే లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్నాయి. అధ్యక్ష నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను,
రైతు నేనే స్వయంగా CCLA కార్యాలయానికి వెళ్ళిన అధ్యక్ష. రైతులని 20 మందిని పట్టుకొని పోయినా 4 సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చినాయి, కరెక్షన్స్ ఉన్నాయి అంటే అక్కడికి వెళ్ళాలా, మళ్ళీ కరెక్షన్ చేసి పంపాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత 20 మందిని రైతుల్ని పట్టుకొని నేను లోపలికి వెళ్ళిన. సార్ మీ దగ్గరికి అవి వచ్చినాయి, అవి తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుందంటే సహజంగా CCLA దగ్గర ఆ లైన్ ఎట్లుంటుందంటే ఒక్కొక్క ఎకరం క్లియర్ చేస్తే 50 కోట్లు 60 కోట్లు. ఆ సార్లు ఏమనుకున్నారు, ఈ CCLA సార్ ఈ ఎమ్మెల్యే ఎంబడి పట్టుకొని వచ్చిందంటే ఇదేదో 300-400 కోట్ల విషయం ఉంటుండొచ్చు, ఇంత తొందరగా క్లియర్ చేస్తే కుదరదు అనుకున్నారో ఏమో. నేను 4 సార్లు అయింది సార్. నేను అందుకే మీ ద్వారా గౌరవ రెవెన్యూ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, జిల్లా కలెక్టర్ల స్థాయిలో సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయండి. మరి అదే విధంగా దాంట్లో ఇంకొక క్లాజ్ పెట్టు, చివరిగా 1 నిమిషంలో ముగిస్తా అధ్యక్ష. దాంట్లో ఇంకోటి పెట్టిండ్రు, సద్భావనతో పనిచేసేటటువంటి అధికారులకు రక్షణ కల్పించాలని. 100% ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి అధికారులకు ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించాల్సిందే. అంత మాత్రాన వాళ్ళ మీద దావాలు వేయడానికి వీలు లేదు అని క్లాజ్ ఏదైతే పెట్టిండ్రో ఆ క్లాజ్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలా. అదే విధంగా చివరిగా సార్ ORC POB ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికేట్ అనేది జిల్లా కలెక్టర్లే ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇంకో విలువైన కాగితం ఉండదు నాకు తెలిసినంత. సహజంగా నిజాయితీతో పనిచేసేటువంటి అధికారి ఆ కాగితమే గొప్పది అనుకుంటారు. జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆ ORC సర్టిఫికేట్ POBలో పెట్టిండ్రు. వాటిని వెంటనే POB నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పేదలకు సంబంధించింది, అసైన్మెంట్ చిన్నది సార్. తండ్రికి అసైన్మెంట్ జరిగింది సార్. తండ్రికి 25 సంవత్సరాల వయసున్నప్పుడు అసైన్మెంట్ జరిగింది. తర్వాత తండ్రికి 70 సంవత్సరాల వయసు వచ్చింది. తండ్రి బతికే ఉన్నాడు, వ్యవసాయం చేయలేడు, బ్యాంకు పోలేడు, 3 కొడుకులు ఉన్నారు. తండ్రి అధికారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నా పేరు మీద 5 ఎకరాల పట్టా ఇచ్చింది, నా 3 కొడుకులకు దాన్ని పంచండి అని అంటే అసైన్మెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయనంటే అసైని చనిపోయిన తర్వాత కానీ ఆ కొడుకుల మీద వారసత్వం మీద ట్రాన్స్ఫర్ కాదు. తండ్రి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు, అసైన్ ఆయన అమ్ముకున్నా అంటలేడు. తన వారసులకు, కొడుకులకు, బిడ్డలకు ఆ ఉన్న 5 ఎకరాలని నేను పంచిస్తా, వాళ్ళ పేర్ల మీద రాసిస్తానంటే ఆ నిబంధనలు అడ్డొస్తున్నాయి. కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఆ నిబంధనలు దీంట్లో మార్చి అసైని తన వారసులకు ఎప్పుడు ఇవ్వాలనుకున్నా కూడా ఆ భూమినిచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా 1 నిమిషం సార్, 1970 కన్నా ముందు ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్నటువంటి ఏ కులం వారికైనా సరే వాళ్లకు పట్టాలిచ్చే ప్రయత్నం చేయండి. ఏజెన్సీ ప్రాంతంలో ఎందరో మంది ఎస్సీలు, వాళ్ళ జీవన విధానం చాలా అధ్వాన్నంగా ఉంది సార్. 60-70 సంవత్సరాల నుండి అక్కడ భూమి సాగు చేసుకుంటున్నా కూడా 170 అనే చట్టాన్ని చూయించి వాళ్ళకు పట్టాలిచ్చే ప్రయత్నం చేస్తలేదు. క్లియర్ గా చాలా చట్టం చెప్తా ఉన్నది. చట్టం ఏం చెప్తున్నదంటే 170 1970 కన్నా ముందు ఎవరైతే సాగు చేసుకుంటారో ఏ కులానికి సంబంధించిన వ్యక్తికైనా సరే పట్టా ఇవ్వచ్చని చట్టం చెప్తున్నది. కాబట్టి దాంట్లో ప్రభుత్వం ఆలోచించే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మిగతా ఒక విషయం సార్, ఆఖరికి ప్రతి గ్రామానికి ఒక అధికారిని పెడతామని చెప్పింది. ఒక గ్రామంలో 60 సర్వే నంబర్లు మాత్రమే ఉంటాయి, ఇంకో గ్రామంలో 600 సర్వే నంబర్లు ఉంటాయి. కాబట్టి ఆ ఎక్స్టెంట్ కి తగ్గట్టు మీరు అధికారిని నియమిస్తే బాగుంటది. చివరికి సార్ ప్రభుత్వానికి గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ VRA వ్యవస్థ. ఇది ఈ రోజు ఉన్నది కాదు సార్, దాదాపు 250 సంవత్సరాల నుండి ఈ VRA వ్యవస్థ అనేది ఉన్నది. ఈ VRA వ్యవస్థని కాపాడుకోవాలా. మీ ఇంటెలిజెన్స్ పోలీసు కూడా అంత క్షుణ్ణంగా మీకు సమాచారం ఇవ్వదేమో, కానీ ఆ VRA వ్యవస్థ ఎంత గొప్పది అంటే గ్రామంలో చీమ చెట్టుకోమన్నా కూడా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేటటువంటి VRA వ్యవస్థని మీరు కాపాడుతామని చెప్పిండ్రు. దాదాపు ఇంకొక 4000 మంది వాళ్లకు ఎటువంటి ఉత్తర్వు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు. మేము మెల్లారి ఉంటాం, మేము మళ్ళీ ఉంటాం, మేము మమ్మల్ని ఏమనకపోతే మీరు మేము సార్ క్వశ్చన్ ఆన్సర్ అండి, పేరున్నది
ఐఎమ్ సిగ్నేటరీ. కమలాకర్ గారు. స్పీకర్ సార్, నిన్న గౌరవ మంత్రివర్యులు సీరన్న గారు గొప్ప మాట చెప్పారు అధ్యక్ష. నిజంగా వారు ఒక మాట చెప్పారు, భూమి వారి జీవితం అన్నారు. చాలా సంతోషం సార్. ఈ రోజు పాయలశంకర్ గారు చెప్పిన దాంట్లో పూర్తిగా ఎక్కిపోయి దయచేసి సీరన్న పరిణామం తీసుకోరు అధ్యక్ష. కలెక్టర్ నుంచి సీసీఎల్లకు వచ్చిన ఈ పెండింగ్లు ఉన్నాయంటే లేవు అని చెప్పారు అధ్యక్ష. లేదు, ఉన్నాయి. ఈ రోజు తప్పుడు సర్వే నెంబర్ వాడాను, లేకుంటే మా భూమి పొరపాటున గవర్నమెంట్ ల్యాండ్ పడ్డదని చెప్పేసి ఆ యొక్క కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు TM33 మాడ్యూల్లో సబ్మిట్ చేశారు అధ్యక్ష. TM33 మాడ్యూల్లో కలెక్టర్ గారే సాల్వ్ చేయాలి. ఈ భూమి యాజ్ పర్ ద ఎంఆర్ఓ రికార్డ్ ప్రకారము ఆ యొక్క వ్యక్తి చెందిన చెప్తే, కానీ వారు చాలా వందల వేలు కూడా కలెక్టర్ గారు TM33 మాడ్యూల్లో సీసీఎల్కి పంపిన అధ్యక్ష. నేను సీసీఎల్ గారికి మా యొక్క సిరణ గారి ఇమ్మీడియట్ గా ఆ TM33 మాడ్యూల్స్ అనుగుణంగా తొందరగా క్లియర్ చేయండి, లేకపోతే కలెక్టర్ కి అధికారం ఇచ్చి వారికి ఆన్లైన్ లో వచ్చే విధంగా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. నెంబర్ 2, ORCC చెప్పిండు అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ సిరణ మీరు రాసుకొని కూడా మీరు డైరెక్షన్ ఇవ్వాలి. భూమి అనేది వారి జీవితం అన్నప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఆ దున్నుకున్న భూమి నాదో కాదో అని చెప్పి కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ గారు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ORC సర్టిఫికేట్ ఇస్తే అది పట్టా, దానికి తిరుగులేదు. అది 20-20 సంవత్సరాల నుంచి ఆ పట్టా హోల్డర్ ను ఇమ్మీడియట్ గా రాజకీయ కక్షతోటి, వ్యక్తిగత కక్షతోటి, బ్లాక్ మెయిల్ ఉద్దేశంతో దాన్ని ప్రెజర్ చేసి దాన్ని పిఓబిలో పెట్టించిన అధ్యక్ష. అవసరం లేని ఆ పిఓబిలో క్లియర్ చేయాలంటే దోజ్ ఆర్ హ్యావింగ్ ద పిఓబి, దోజ్ ఆర్ హ్యావింగ్ ద ORC వారికి పిఓబి నుంచి రిలీజ్ చేయమని చెప్పేసి మీరు ప్రతి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే కలెక్టర్ ఆడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కలెక్టర్లే ORC ఇచ్చిండ్రు. ఆ ORCని మళ్ళీ పిఓబి రిలీజ్ చేయమని చెప్పేసి సీసీఎల్ కమిషన్ ఇక్కున్న కాబట్టి ఇమీడియట్ గా వారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులు శంకరన్న కొన్ని మళ్ళీ అనుబంధ క్వశ్చన్లు అడిగారు, కొన్ని కనెక్టివిటీ లేని కూడా అడగడం జరిగింది. వారు ఏవైతే అడిగారో, ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా నగ్న సత్యాలు, యథార్థం. ఏదైతే నిన్న ధరణికి సంబంధించిన అంశం దాంట్లో 2020 ROR చట్టాన్ని ప్రక్షాళన చేసి ధరణిని ప్రక్షాళన చేసే బిల్లుని అసెంబ్లీలో తమ సమక్షంలో ప్రవేశపెట్టి దాని మీద సుమారుగా 1 గంట 20 నిమిషాలు సుదీర్ఘంగా నేను మాట్లాడటం జరిగింది. ఈరోజు గౌరవ సభ్యులు శంకరన్న మాట్లాడిన దాంట్లో దానికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడారు. తప్పకుండా టైం ఎక్కువ తీసుకోకుండా, ఎందుకంటే ఇది రెండో క్వశ్చన్, ఇంకా చాలా మంది సభ్యులు ఎయిట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రొలాంగ్ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి శంకరన్న అడిగిన వాటిలో చాలా చాలా రీజనబుల్గా చేయాల్సినవి ఉన్నది ప్రభుత్వ పక్షాన. ఏదైతే గత ప్రభుత్వం అని అనక తప్పటం లేదు కాబట్టి గత ప్రభుత్వం అని అంటున్నాను. ఈ చట్టము ఏదైతే బిల్లు పెట్టిన తర్వాత ఈ బిల్లు అప్రూవ్ అయిన తర్వాత తప్పకుండా నేను చెప్పేటప్పుడే చెప్పాను, నేను గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని నా సహచర మంత్రులు గాని ఈ సభలో ఉండే సభ్యులందరూ ఈ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే అస్తవ్యస్తంగా జరిగిందో గతంలో దాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఈ సభలో ఉన్న మన అందరి మీద బాధ్యత ఉంది. ఈ బిల్లు చట్టం రూపంలో మారిన తర్వాత మన నియోజకవర్గాల్లో తప్పకుండా మనం ప్రయాణం చేద్దాం, ప్రజలతో మమేకమవుదాం. ప్రభుత్వం దగ్గరికి అంటే హైదరాబాద్కి వాళ్ళు వచ్చే పరిస్థితి రాదు. అదే రకంగా పవర్స్ అన్నిటిని కూడా డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. ఓఆర్సీకి సంబంధించింది 2 అంశాలు శంకరన్న గాని కమలాకరన్న గాని అడిగారు. దానికి సంబంధించింది కూడా స్పెసిఫిక్ గా ఒకసారి పరిశీలిస్తాను. అయితే కమలాకరన్న అడిగిన దాంట్లో జెన్యూన్ ఉన్న కేసులు కొన్ని ఉన్నమాట వాస్తవం. అదే రకంగా నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి వచ్చినాయి ఎప్పుడో ఓల్డ్ డేట్తో బోగస్ ఓఆర్సీలతో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో నేను ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేను, కానీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇదే సభలో మీ ముందు పెడతాను. ఆ కారణం చేత కొన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటే ఉండొచ్చు. స్పెసిఫిక్ కేసు ఏదైనా జెన్యూన్ ఉన్నది ఉంటే నా దృష్టికి వస్తే
ఏ భేషజాలకు పోకుండా అది ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రెవెన్యూ మంత్రిగా అధికారులను ఆదేశించి వాటన్నిటినీ క్లియర్ చేయడం జరుగుద్ది. ఇక శంకరన్న చెప్పినట్లు సుమారు ఈ ప్రభుత్వం నిన్న చెప్పాను, మళ్ళీ అదే తిప్పి టైం ఎక్కువ కిల్ చేయడం ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత దాని మీద డిబేట్ ఉంది. దాంట్లో మళ్ళీ మీరు చెప్పే అన్నిటి వాటికి కూడా తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇప్పటికే ఇది రెండో క్వశ్చన్, గంటన్నర టైం అయింది. గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్వశ్చన్ నంబర్ 546 గిరిజన మరియు అటవీ శాఖ అధికారుల